ఇంగ్లీష్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేది హిందీ భాష అయినందున దాని ప్రాముఖ్యతను గుర్తించాలని పిఆర్ ప్రభుత్వ కళాశాల హిందీ అధ్యాపకురాలు షేక్ ముంతాజ్ బేగం పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా షేక్ ముంతాజ్ బేగం మాట్లాడుతూ 2006 నుండి ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవంగా దేశంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారన్నారు. మరో అధ్యాపకురాలు వి రేవతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో హిందీ అధ్యాపకులు షేక్ ముంతాజ్ బేగం వి రేవతిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష ఎస్, శ్రీ నగేష్, రామారావు, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే విదేశాల్లో మన భాషని తీసుకువెళ్ళాలి, అక్కడ డెవలప్ చేస్తున్నాం, కానీ ముందు మన దేశంలోనే అంత ఎక్కువగా ఇంకా డెవలప్ అవ్వట్లేదేమో అనుకోవాలి. ఎందుకంటే మన దేశంలోనే ఉన్న భాషనే అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇంపార్టెన్స్ ఇచ్చినంతగా మన స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి హిందీ భాషను మాట్లాడడానికి కానీ లేకపోతే నేర్చుకోవడానికి కానీ ఎక్కువగా మనం చొరవ చేయట్లేదు. అంటే ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు బాగా మాట్లాడితే మనం చాలా గొప్ప, మన పిల్లలు చాలా గొప్ప. అంతేకాని మన దేశ భాషలో మాట్లాడినప్పటికీ దానికి పెద్ద గొప్పతనం మెయిన్ మన ఇంట్లో వాళ్ళమే ఇవ్వట్లేదు. సో అందువల్ల హిందీ అయితే ఉండేది, ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారు, ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది. భారతదేశంలోనే కాదు, హిందీ విదేశాల వరకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. విదేశాల్లో కూడా హిందీ భాషని డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఇది ముందు మన దేశంలో కూడా ఇంకా అభివృద్ధి చెందేలాగా దీన్ని వెనకబడిపోకుండా చూసుకుంటూ విదేశాల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి మనం ఇంకా బాగా ప్రయత్నిస్తే. మేడం గారు అన్నీ చెప్పారు, నేనేం చెప్పాలి అనుకున్నాను. ప్రజెంట్ మన భారతదేశంలోనే కాదు, భారతదేశాన్ని మిగతా రాజ్యాలు, మిగతా దేశాలన్నిటిలో కూడా హిందీ డెవలప్ అవుతూ వస్తుంది. మిగతా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కల్చర్, మన భారతదేశంలో ఉన్న కల్చర్ని ఆధారం చేసుకొని దీని భాషను నేర్చుకోవటం, మన భారతదేశంలో ఉన్న ప్రతీది కూడా, ప్రతి లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు. అండ్ మన భారతదేశంలో హిందీని ఎందుకు రాష్ట్ర భాషగా, రాజ్య భాషగా చేశారో కూడా మేడం చెప్పారు. ఇంకా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇంకా కొంచెం మన భారతదేశంలో ఇంకా డెవలప్ అవ్వాలి హిందీ. ఏంటంటే సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో అందరం కూడా ఈ హిందీ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోలేదు. మన తెలుగు వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం మాట్లాడతారు. మిగతా రాష్ట్రాల్లో కూడా హిందీ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను.